గమతులు మాత్రమే అలా వాంచినాడు నాటి కాటందని గమతులు అన్నది తాతలు ముత్తాతలు నాకు బాగుంటా అంటే చెప్పేదా నీకెట్టిస్తాడు చెప్పు తెలుగులోనే చెప్పు తెలుగులో వచ్చి పనయ్యర్ పాము అంటారు తమిళ్లో వచ్చి తాటిపాము ఇప్పుడు చెప్పేస్తున్నారు పంచాయతీ స్కూల్లో ఎప్పుడు ఫోన్లు వచ్చినాయో అప్పటి నుంచి ముందు వెనక్కి వెనక ముందుకే చదువుతున్నారు తెలుగులో తాటిపాము అడవులో కళ్ళ కుత్తుర పాము పనియారు పాము ఎవరు నాకు తెచ్చేది రోజు తిరగదు కానీ రోజులే కాదురా వయసు చాలదు కదా వయసు చాలదు కదా నీకు చిన్నప్పుడు సరిగ్గా పెట్టుండ్రు అవును 4 కిలో తేనె నిజమే అప్పుడే మా అమ్మ గొల్లుబాగా గొల్లుబాగా వచ్చేది మా అమ్మకి పాలు కూడా తాగకుండా మరి వీక్నెస్ అదే నెప్పు వచ్చేస్తుంటది మా అమ్మకి అయినా కూర్చున్నాడు వాంచినాడు అలా వాంచినాడు అంటే మా గురువు మీద ఆని పెట్టుకున్నాడు నమ్ముతామా నన్ను వదిలే అన్నది నాకు మా గురువు ఎవరురా అదే తెలుగులో చెప్పాలా రెండోలో చెప్పిన పర్వాలేదు తమిళనాడు లేదు అవునా తమిళనాడు కాదు ఇది ఆంధ్ర చెప్పు తెలుగులో వచ్చా కన్నుకుత్ర పాము అరవలో వచ్చా పచ్చరికి పాము నేను చెప్పింది సరిలేదని ఆయన చెప్పింది సరిలేదని మీరన్నా చెప్పండి గడ్డామంతులారు మా గురువు ఆయన మీద ఆనబెట్టుకుని వదిలేరా గమ్మతమ్మ అన్నది ఎవరైనా గాని తలదమ్మల మీద ఆనబెట్టుకుని గురి మీద ఆనబెట్టుకుంటే వదిలేయాలి కదా ఎప్పుడు గురి మీద ఆనబెట్టుకున్నాదో వెనకర చెప్పి దూరాన్ని వేసినాడు గమ్మతుడా మా తాతల మీద ఆనబెట్టుకున్నప్పుడు కానీ వదిలింటే నిన్ను ఏటు వదిలేసిన మా గురి మీద ఆనబెట్టుకున్నా నేను ఆదరణ లేదు ఎప్పుడు మాత్రమే కొమ్మలు వచ్చినాడు బట్టలు కుప్ప వేసినాడు కాళ్ళ బట్టలు కుప్ప వేసినాడు కొమ్మలతో కుప్ప వేసినాడు కొమ్మలు కుప్ప వేసినాడు దూరం వేసి ఈ పుట్టను మాత్రం చలమన తొలగి చలమన సాధించాలి కదా సభ్యులు మాత్రమే చేరిపోయాలి ఎప్పుడు వస్తాడు దేవాడు వస్తాడు రేపు వస్తాడు వస్తాడు సభ్యులు మాత్రం చూచాడు గమతులు మాత్రము బోయరాజు దగ్గరికి వెళ్ళిపోయినాడు బోయరాజు అంటే ఎవరు వడ్డీవారు అంటే ప్రయాణం వడ్డీవారిని పట్టమిలోకి చేరపోయినాడు గమత మహర్షి వడ్డీవారిని పట్టమిలోకి చేరపోయి అన్నా చిన్నవారు ఏమయ్యా రాజా ఇంత పెద్దవాడితో మాకు దండం పెడుతున్నాం ఏమి కార్యం ఉన్నారు వడ్డీ తంగయ్య వడ్డోళ్ళల్లో వడ్డీ తంగయ్య పెద్దవాడు కదా ఏమన్నా నమస్కరిస్తున్నారు దండం పెడుతున్నాడు ఏమి కార్యం ఏమి లేదయ్యా మీ వల్ల కార్యం కావాలి కదా ఎట్లా కార్యం కావాలంటే ఇప్పుడు ఉండే ఒక అయితే పరిస్థితుల్లో కాళ్ళు కూడా పట్టుకుంటాం అయినా కార్యపనిగా గొంతు పట్టుకుంటాం కాబట్టి అయ్యా వడ్డీ తంగయ్యా ఉన్నదిరా నల్లగొండ నందాలం గుమ్మగొండ వేదాలు మర్రివద్దిన ఏడుకోవాలి పుట్టల సలమన సాధించి పొయ్యి దూరం ఎత్తేయాలి రెండే అన్న రాజా
ఈ మాటకి ఆటం చేస్తామా రేపు వస్తాం పో రేపు ఉదయం బయలుదేరుతాం పో అన్నాడు అంటే నేను వడ్డీవారి దండ మాత్రం కదిలి రేపు ఉదయం ప్రయాణమయ్యి వడ్డీవారు మాత్రము ఆ పుట్ట వేదాలు మరి పుట్టగాడికి వస్తున్నారు ఏ ప్రకారం వస్తున్నారు మేడలో పుట్టగాడికి వచ్చినారు పుట్టిగాడికి ఎప్పుడు వచ్చినారు పుట్టిగాడు ఏం చేయాలా ఇప్పుడు మాత్రం కొడుకు చేస్తారా కొలుపా ఆడేం చేస్తారా ఏం చేస్తారంటే పుట్టకాడకు పోతారు పుట్టకాడకు బలమున బలుపుడు వేయాలి పొలమున పొలుపును చుట్టాలి చేస్తేనే కదా అక్కడ పుట్టిగాడికి చారు వచ్చినారు పుట్టిగాడికి చారు వచ్చి కద్వారు వెలిగించి కద్వారు వీచి చూచి కన్నపులు అప్పగించినారు కన్నపులు వాళ్ళు అప్పగించి అంటే గడ్డబారు వేసి ఉన్నారు వడ్డీవారు వచ్చినారు గడ్డబారు వేసినారు గడ్డబారు వేయక అయ్యా గజమలో గడ్డబారు దిగుతున్నది 7 గజములకు వెళ్తున్నారు 7 గజములు వేస్తున్నారు 12 గజములు వెళ్తున్నది పుట్టిన తోవను ఏం చేయాలి అమ్మవారు మహిమచేతమై సాధ్యం కాలేదు గడ్డబారు వేస్తున్నారు 7 గోవుల పుట్ట పెరుగుతున్నది 12 గోవుల పుట్ట పెరుగుతున్నది తగ్గిన వారు అయ్యా పట్టమనిగా ఏనుగును బట్టి ఇచ్చినారు ఏనుగును తెచ్చి ఏనుగు తొలినామల రక్తం పుట్టలోపల పెట్టారు మొదలుపెట్టి ఉన్నదే లోకమాత ఆదిపరాశక్తి యవలోకమాత పంచముఖ జగన్మాత 12 అవతారాలు వచ్చినది నాగవారి బొమ్మ అమ్మవారు మాకు ఇచ్చినారు పుట్టలేకి సొత్తలు అయిపోయినాయి పుట్టలేకి సొత్తలు అయిపోయి పుట్ట మీదకి వచ్చినాడు అమ్మవారు పుట్ట మీదకి ఇప్పుడు చారు వచ్చినాడు చూసినాది దండు దళవును పోయినాడు దండు చూసినాది అమ్మవారు అక్కడ మూర్చమని వేసినాదంటే వచ్చిన దండుకు మాత్రం ముదే వచ్చినాది పుట్ట మీద వరుగుతున్నారు వారు పుట్ట మీద మరిగిపోతున్నారు వచ్చిన దండు మాత్రము అమ్మవారి మహిమచేత మాత్రము వచ్చిన దండంతా ఇప్పుడు ఉరిగిపోతున్నారు అమ్మవారి మహిమచేత్రము వచ్చిన లోకమాత ఆదిపరాశక్తి కనుక నాగవారి బొమ్మ ఉండదంట అయ్యా పుట్టలోపల అమ్మవారు ఏం చేస్తున్నది చలప నీళ్ళు చెత్తారి బొమ్మలు చలప నీళ్లు చెత్తారి బొమ్మలు దావలకు శుభలోచన దైతగా జన్మానికి వచ్చి ఒరే బహిరాజు రారా ఉన్నాడే మీ రాజు ఎవరు గిరిరాజు నాడు వచ్చినావా అతనికి ఎన్నో నోములు వచ్చినారు 60 సంవత్సరాలకు పుత్ర భాగ్యం లేదు అతను నేను గమాతికి జన్మించిన పంతమని చెప్పండి రా అని అమ్మవారు చెప్పగా ఆ మాట వినాలి విని ఇక్కడికి చెంగులవాడు వెళ్ళిపోయినారు వెళ్ళిపోగా ముద్ర మాత్రం ఆయన చలమన పుట్ట చలమన సాధించి ఈ విధంగా జన్మించిపోతున్నారు ఉండగా గమతురుగు నాడే
చెప్తానండి మామా ఓయ్ పుట్టిన తొమ్మిదిన సలమున సాధించిన గోపుకి నాకు పుట్టినాడు ఆహా ఇప్పుడు ఏం చేసి వచ్చినామమ్మా పుత్రభాగం మనం కలగవాలంటే ఆహా మీ కన్నవారు పట్టు లేకపోవాలి మామ అన్నారు ఆహా మొట్టమొదటి నేరు వాకి సాగిస్తారంటే అమ్మగారిని పోతే ఇత్తనాలు తెచ్చుకోవాలి ఆహా నిజమేనా ఆహా ఇచ్చినా ఆహా సాధించి చెప్పి చనిపోయినాడు హై 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 ప్రభు మీ అందం వస్తాడా ఆయన పాడు పోయి చేసుకోవాలన్నమాట సుందరాకి నేను మరువగలేను రావేనా మీ కన్నవారింటికి బైరాబో బామ అన్నది ఇప్పుడు కూడా అమ్మగారు ఏం చేస్తారంటే అత్తగారింట్లో నెయ్యి పువ్వు తిన్నా కూడా తిన్నట్టుగా లేదు. అవును అమ్మగారింటికి పోవాలంటే ఒక పక్కలో కళ అనేది పంచుతుంది. అమ్మగారింటికి పోవాలని ఆ తల్లి జలగన్న పార్వతి అయినా ఇక్కడ స్నానం ఆడుతుందంట. ఎట్లా ఏ ప్రకారం వచ్చినా నూనెలో మేడలు గదించి మేడల్ల నూనెలో మిద్దెలు గదించి చెడి చెడి అంటారమ్మా చెడులిద్దరాను మార్చి మార్చి అంటేనే మగవలిద్దరాను నిమ్మ చెట్టు నేడనా మల్ల చెట్టు మరుగున సారబానం బలాడి తడి వస్త్రాలు వదిలేసినది. ఆ జలగన్న పార్వతి పట్టు వస్త్రములు కట్టుకొని కన్నవారు పట్టులకి ఇంకా ఏ విధంగా తెచ్చిన పాచించిన మక్కల వడతల్ల నాకులు పాచించిన మక్కల వడతల్ల నాకులు లాలించిన మన కూడా ఇచ్చుంటారు ఒక్కాకు పేగులు మనకి అర్థం పోతాయి నీళ్ళు కానీ పాచించిన మక్కల వడతల్ల నాకులు లాలించిన సున్నమ కత్ర భోగములు ఇడిలు ధరించిన దింప సొంపుగాను తాంబోదులు తగట్టుతోను అమ్మవారు తాంబవాలు ధరించుకొని ఆ పట్టు వస్త్రాలు కట్టుకొని కన్నవారి పట్టులకు వస్తున్నది. ఆ కాలంలో పెద్ద చెప్పేదా అన్న వరద భోజనం తాంబూలు ఇంటి భోజనం తాంబూలు అంటే అంతే తిండి ఇంతమంది ఎవరికైనా మరి ఇంట్లో ఇంత ఏ సోబందేనా ఇచ్చుంటారు. ఆ పేరు ఎర్రకపోతే అప్పుడు ఏం చేసేది అప్పుడు చెప్పే శాస్త్రం ఉంటది కాబట్టి తాంబూలు ఇంటి భోజనం పతివిత పద్మజాతి తల్లి జలగన్న పార్వతి కన్నబారు పట్టులకి ఏ ప్రకారం పోతున్నా తెలిసినా చిన్నంగ రంగసానే జలగన్యా
ఆ జంజారి నేడలో జలగన్న పార్వతి కథ వస్తున్నాదో. ఓ నాయనా పుడికోటి విద్యలో అదుగో కోడేశ్వరములా జలగన్న వాయువేగమునా అయ్యరా ఆ జలగన్న పార్వతి కదిలి కన్నవారి పక్కనకి వస్తున్నది. ఏయ్ అమ్మవారు పెళ్లి చేసుకుని పోయి 60 సంవత్సరాలు అయింది. కన్నవారింటికి ఏమైనా వచ్చిందా? లేదే. రాలేదు. 60 సంవత్సరాలు అయిపోయింది. ఈనాడు వస్తున్నది కన్నవారి పట్టణంలోకి ఏమి కారణం కలేదు అని వస్తున్నా తన ఆడబిడ్డ మాత్రము ఉన్నదే వదిన జమలిక పార్వతి వచ్చేడు అటువంటి కన్ను చూస్తున్నారు. అమ్మా దాసులారా ఈనాటికి 60 సంవత్సరాలు అయింది మన ఆడబిడ్డ పెళ్లి చేసి పంపించేసి. ఈనాడు వస్తున్నది ఏమి కార్యం తెలియదు. దాసులారా ఈ పచ్చని పోతుంది పాలు పెట్టుకుని పోయి పల్లెములో గొడ్డును పెట్టుకొని మరి నాడు మీద తీసుకొని పొండమ్మ పొండి అన్నది. అమ్మా ఏమి కార్యము తెలియదమ్మా 60 సంవత్సరాలు అయిపోయింది పోయి కుక్కలు పెట్టి రాపండి అన్నది. ఎప్పుడు తీసుకొచ్చి ఆడ మీదకి జాతి ఇచ్చినారో కూర్చొని పెట్టారు. ఆడబిడ్డ మాత్రం ఆడబిడ్డ కూర్చొని పెట్టి మరి వచ్చిన ఆడబిడ్డకి నిప్పో నీళ్ళు వేయాలి కదా. సరే నీళ్లు సరే మళ్ళీ నిప్పి అంటగా నీ మగాన్ని కొట్టిన మొత్తం ముందు చూస్తారు మూడు కాలుతో మళ్ళీ రెండో చూస్తారు. నీళ్ళే సరే మళ్ళీ ఇప్పుడు మనం వచ్చినాం ఏడికి. అవును తొలిసారి వచ్చినాం. అవును ఆడికి వచ్చి ఆడు ఉన్నప్పుడు ఇల్లు ఆ ఇంట్లో ఉండేటప్పుడు ఆడికి వచ్చినాం బాగా చూసినారు. ఇప్పుడు వచ్చినాం బాగా చూసినారు. రేపు ఇంకొక రైట్కే మా రెడ్డి పిలిస్తే రావాలి, మనం ఫోన్ చేస్తే రావాలి. కాబట్టి ఇప్పుడు వచ్చినారు కాబట్టి ముక్కు కలిసి పంపిస్తే రేపు మన ఇంటికి చుట్టమే రావు కాబట్టి మనం పిలవకూడదు మళ్ళా అనుకుని నిప్పు నీళ్ళు అనేది. ఆడబిడ్డ వస్తున్నదే ఏమి కార్యం తెలియదు. 60 సంవత్సరాలు అయిపోయింది. వచ్చిన ఆడబిడ్డకి అన్నం నీళ్ళు చూడాలి కదా. ఆడబిడ్డకి మాత్రం అక్కడ వదిన పాలు చూసి అన్నం అన్నం ఏ ప్రకారం తయారవుతుంది. పాలారిగోటితో వలసిన బియ్యమో పాలారిగోటితో వలసిన బియ్యమో బాంధావరోటేసటి ఇంచిన బియ్యము బాంధావరోటేసి అట సడిచిన బియ్యమో నుతమాజి అన్నము కడిగిన బియ్యమమ్మ ఉటమాచి అట సడిచిన బియ్యమో కడిగినమ్మ సబాబి ఎగిలో ఉడికిన అన్నము అట ఉడికిన అన్నము అన్నములు మాత్రమే భూమికి దింపి ఆడబిడ్డకి మాత్రము అన్నము తింటి పదార్థము తయారుపరుస్తుందంట. ఎట్లా ఒరే మధ్యాహ్నం ఏం పదార్థం తిన్నావు నువ్వా? మధ్యాహ్నం ఊర్లగడ్డ గోసు అప్పడము రసం సాంబారు నిలిపేరా సార్ అయ్యనా నువ్వు అయి తిన్నావు. నేను వచ్చినా మా రెడ్డోడు ఉత్త పప్పే కనిపెట్టాను. ఉత్త పప్పేరా తిన్నావురా? ఏమే పప్పు తిన్నావు? ఉత్త పప్పే పెట్టాడు మరి. చెప్పురా లెక్కేసుకో పప్పులు అంతా చెప్తా. ముష్టి పప్పు, యాపప్పు, పంత పప్పు, తిరడి పప్పు, కానగ పప్పు, కూడక పప్పు. ఈ పప్పు తీసారు దాని సౌరుగా వద్ద తిరుగు బతుక ఉన్నాడు మా కాశీరెడ్డి బొంబడాయి పోయి సౌరుతారు. పోసాలు కానీ బొంబడాయి కాదు బాంబాయికి బాంబాయి అదే మాట ఆడ పోయినాడు.